హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోష్పది కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సూపర్ అండ్ వెరీ క్రిస్పీగా ఉండే కాకరకాయ చిప్స్ మార్కెట్ స్టైల్లో ఎలా అయితే ఉంటాయో అలాగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, రుచికి తగినంత కారం, అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి, ఒక పించ్. ఇది అంతే, ఖచ్చితంగా ఆప్షనల్. కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో మనకు ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండి మిక్చర్లోకి నేను ఇక్కడ 2 పెద్ద సైజు కాకరకాయలు స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. మీకు స్లైసెస్గా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే రింగ్స్గా అయినా కట్ చేసుకోవచ్చు, బట్ స్లైస్ లాగా కట్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి. వీటన్నిటిని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాము. ఈలోపు ఆయిల్ అయితే వేడైపోయిందండి. మనం కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకునే ముందు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి ఈ ముక్కలన్నింటినీ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మనం మంటను కొంచెంగా పెంచుకోవాలండి. హైలో ఉంటే మాడిపోతాయి, లోపలంతా కూడా చక్కగా ఫ్రై అవ్వవు. ఇలా ఒకవైపు నుంచి మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ చిప్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, ఇంకా మనం తీసేసుకోవచ్చు. అలాగే మరికొన్ని ముక్కలను కూడా నేను ఇలాగే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మన కాకరకాయ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి, చూడడానికి ఎలా ఉన్నాయో. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.